అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. డీఎస్సీ నిర్వహణలో లోపాలు ఉన్నాయని మాజీ మంత్రి చింతల రామచంద్రరెడ్డి ఆరోపించారు. మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అంటూ మండిపడ్డారు. డీఎస్సీ పేరుతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారని అన్నారు. డీఎస్సీలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. నిర్వహణలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి దానికి బాధ్యత వహించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేసి ఒక సంప్రదాయానికి తెర లేవదీస్తుండగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే డిఎస్సి కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి కూటమి ప్రభుత్వం మరి ప్రభుత్వ పరీక్షలు ఏ విధంగా పకడ్బందీగా నిర్వహిస్తుందో ఆలోచన చేయాలా. ఇటీవల జరిగినటువంటి భారతదేశంలో నీట్ పరీక్షలు అక్రమాలు జరిగినాయని చెప్పి మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత ఏకంగా నీట్ పరీక్షలను రద్దు చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. మరి ఈ యొక్క డిఎస్సి పరీక్షల్లో స్పష్టంగా అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, నిజమైనటువంటి అభ్యర్థులకు అన్యాయం జరిగింది.